కావాలనుకుంటున్నారు? ఆయనే రావాలి, ఇప్పుడు అన్ని ఇస్తున్నాడు కదా మనకు. జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వచ్చున్నారు. అభివృద్ధి పరంగా ఎలా ఉంది మీకు? అభివృద్ధి అంటే మాకు పింఛన్ ఇస్తున్నాడు, డాక్టర్ వాళ్ళకి అవి ఇస్తున్నాడు. రోడ్లు ఉన్నాయి ఊరికి? ఇక సిమెంట్ రోడ్డు లోపల బాగానే ఉందా? మరి జగన్ పెట్టిన పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలు ఏంటారు? మాకు వచ్చే చదువుతున్నామయ్యా. పింఛన్ ఇస్తున్నాడు, ఆడవాళ్ళకు డాక్టర్ గ్రూప్ వాళ్ళకు 18,000 అయ్యేది 45 ఏళ్ళకి అవి ఇస్తున్నారు. అవన్నీ ఇప్పుడు చూస్తున్నట్లయితే బాబాయ్ కరెంటు సదుపాయాలు ఎలా ఉన్నాయి? కరెంటు కూడా బాగానే ఉంది, పోవడంలే ఉంది బాబాయ్. ఇప్పుడున్న ఎమ్మెల్యే మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ఆయన కూడా 2 సార్లు 3 సార్లు వచ్చిపోయిండు. మా ఊరు నాగార్జున రెడ్డి తిరుగుతున్నాడా? చూస్తున్నారు వచ్చిపోయిండు గడప గడపకు. మరి వాలంటరీ వ్యవస్థ అనేది మంచిదే అంటారు? ప్రజలకి అందరికి ఉపయోగపడే వాలంటీర్స్ అంటారు. అంటే ఇది వరకు అక్కడ పోయి తీసుకునేది, ఇప్పుడు ఇంటికి వచ్చి పింఛన్ అవన్నీ ఇచ్చిపోతున్నారు కదా. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అప్పుడు అక్కడ శ్రీరాంపుర పాలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడేమో ఇంటింటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇంటింటికి వచ్చి మరి జగన్ ని ఓడిస్తాము, చంద్రబాబు నాయుడు వస్తారంటున్నారు, దాని గురించి ఏమంటారు? అవి మనకు తెలియవా ఎంత దూరం. మరి పవన్ కళ్యాణ్ వ్యక్తి తెలంగాణలో పోటీ చేశాడు కదా, ఏం అవి మనకు తెలియవు, మేము ఆడికి పోయే వాళ్ళం కాదు. సరే జగన్ ప్రభుత్వం రావాలంటే అంత మంచి జరుగుతుంది జగన్ ప్రభుత్వం మాకు జరుగుతుంది. అది ముఖ్యమంత్రి ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే అనుకుంటున్నాను. జగన్ ఎందుకు జగన్ అనుకుంటున్నారు? మళ్ళీ ఇచ్చాడు మాకు మటుకు పింఛన్ ఇచ్చినాడు, మాకు ట్రబుల్ లేకుండా ఏదైనా పనులు చేపిస్తున్నాడు. పింఛన్ వస్తుందా బాబు మీకు? పింఛన్ వస్తుంది. ఎవరు ఇస్తున్నారు? వాలంటీర్లు వస్తున్నారా? వాలంటీర్ వచ్చి జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వచ్చి ఇవ్వడం, ఈ సదుపాయం ఎలా ఉంది? బాగుందా? కాదంటారు వాలంటీర్ వ్యవస్థ? ఏం కానీ ఇంటికి మటుకు వచ్చి ఇస్తున్నాడు. నాకు మటుకు ఈ ఊరు అభివృద్ధి పరంగా ఎలా ఉంది? రోడ్లు కానీ కరెంటు కానీ ఎలా ఉంది? అదే బాగుందిలే. మరి మీ మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి వైఎస్ఆర్సీపీ ఆయన ఎలా చేస్తున్నారు పనులు? ఆయన మటుకు అడిగితే కాదనకుండా వస్తాడు. సార్ ఇట్లా సంగతి మాకు అని చెప్తే మాకు తెలుసు, బాగా పరిచయం. పనులు బాగానే ఏదైనా బాగా చేస్తున్నారు, చేస్తాడు. అడగాల మేము అడిగితే కానీ కాదనకుండా చేపిస్తాడు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, జగన్ రాడు అంటున్నారు, దాని గురించి ఏమంటారు? అది ప్రజలదే, మనకేం తెలుసు. ఎవడు ఇష్టం వాడితే ఎవడు ఎట్టట్టు అంటున్నాం. మీరైతే ఈయనే ఒక రకంగా బాగా పింఛన్ అవుతున్నాడు కాబట్టి మాకు ఒక బాగా జరుగుతుంది. వాలంటీర్లు ఇంటికి వచ్చేస్తున్నారు, కుల మతం చూడకుండా అందరినీ కవర్ చేసుకుంటూ వస్తున్నారని అంటున్నారు. జగన్ అనేది ఎత్తి రావాలి మీరు అనుకుంటున్నారా? ఓకే. ఇప్పుడు చూస్తున్నట్లయితే పథకాలు ఏ గవర్నమెంట్లో చూసారు, ఇదే గవర్నమెంట్లో చూస్తున్నారా ఇలాంటి పథకాలు? ఆయన గవర్నమెంట్లు కూడా ఉన్నాయి మాకు పింఛన్ ఇచ్చే పథకాలు వరకు స్కూల్కి అమ్మఒడి కానీ పిల్లలకి అలా ఏ గవర్నమెంట్లో చూసారా, ఇదే గవర్నమెంట్లో ఎక్కువ పథకాలు ఈ గవర్నమెంట్లోనే చూస్తున్నారా అని అడుగుతున్నారు. ఏమంత నాకు ఎక్కువ చదివా. ఇప్పుడైతే బాగుంది, ప్రభుత్వం అయితే బాగుంది అంటారు, జగన్ ప్రభుత్వం. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? మాకు జగనే రావాలి. జగన్. అప్పుడు జగన్ పెట్టిన వాలంటీర్లు ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారు. ఈ వాలంటరీ సంస్థ అనేది ప్రజలందరికీ ఉపయోగపడే సంస్థ. ఈ వాలంటరీ వల్లనే ఉపయోగం మనం పోకుండా వస్తారు. గతంలో లేరు కదా, ఈ గవర్నమెంట్లో ఉన్నారు. ఎలా ఉంది ఉపాధి, ఎలా ఉపయోగం ఎలా ఉంది వాళ్ళది? అప్పటికంటే ఇప్పుడే సిచ్యువేషన్ బాగా పెట్టింది. సిచ్యువేషన్ బాగుంది. బాబాయ్ గతంలో ఏ గవర్నమెంట్లైనా ఇలాంటి పథకాలు చూసారా? ఈ గవర్నమెంట్లోనే చూస్తున్నారా? ఈ గవర్నమెంటే చూస్తున్నాం, ఇంతకుముందు లేవుగా. ఏ గవర్నమెంట్లో లేవా? తెలుగుదేశంలో లేవు. ఓకే. మామూలుగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాయి. ఈ పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలేనా? అందరికి ఉపయోగపడే, ప్రజలందరికీ ఉపయోగపడేది. ఈ ఎంత శాతం అమలు అవుతున్నాయి ఈ పథకాలు? 100కి ఎంత శాతం అమలు అవుతున్నాయి? 100కి అంత అంటే మామూలుగా వాడు ఎంత అమ్మఒడి ఉంది, అమ్మఒడి ఎత్తినప్పుడు వాడు పిల్లలకి 14,000 వేస్తుండు. 1000 అకౌంట్లలో వాళ్ళు వేస్తున్నాడు. ఏదైనా సరే మీకు జగన్ ప్రభుత్వం బాగానే ఉందంటారు? ఇప్పుడు వరకు బాగానే ఉంది. మార్కాపురంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, నాగార్జున రెడ్డి ఎలా చేస్తున్నారు పనులు ఆయన? ఇప్పటికేం బాగానే చేస్తుంది. అభివృద్ధి పరంగా ఎలా ఉంది మీకు ఊరు? రోడ్లు కానీ కరెంటు కానీ ఎలా ఉంది మీ ఊరికి? కరెంటు అంటే ఇంకా మామూలుగా యాజ్యాలకు పోతుంటుంది వస్తుంటుంది, లైన్లు సరిగ్గా లేక. మామూలుగా ఇంకా కరెంట్ ప్రాబ్లం ఏం లేదు. సదుపాయాలు బాగానే ఉన్నాయి, రోడ్డు బాగానే ఉన్నాయి. ఇంకొంచెం ఏమైనా కొద్దిగా కాలువలే ప్రాబ్లంగా ఉన్నాయి. మరి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు తెలుగుదేశం పార్టీ, దాని గురించి ఏమంటారు? వచ్చే అవకాశం ఉంటే వాడు ఇష్టం ఉంటే వాడు వస్తాడు. మనం మన ఒక్కడి చేతులు లేదుగా. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మనం ఒక్కడ చేతులు లేదుగా, అందరు ప్రజలు ఎట్లా అనుకుంటే అట్లా ఉంటుంది. ఏముంది, ఏదైనా సరే మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలంటారు. చూశారు కదా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, ఏ ప్రభుత్వం బాగుంది?
బాగానే ఉంది జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం బాగానే ఉందా? మరి నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు మళ్ళీ? అది ఇదంతా మనం చెప్పేది కదా. మరి వాలంటీర్లు వస్తున్నారు ఇంటింటికి? వస్తుండ్రు. అన్ని సదుపాయాలు అందిస్తున్నారా? అందిస్తుండ్రు. ఇప్పుడు చూస్తున్నట్లయితే మీ పింఛన్ వస్తుందా బాబాయ్? వస్తుంది. పింఛన్ మరి టైంకి వచ్చేస్తున్నారు? టైంకి వచ్చారు. ఎలా ఉంది వాలంటీర్ల వ్యవస్థ? ఎలా ఉంది? ఒక గతంలో లేదు కదా, ఇప్పుడు ఇంటింటికి వస్తే చేస్తున్నట్లయితే ఎలా ఉంది? అది బాగుంది, ఇది బాగుంది? వాళ్ళు తెచ్చి ఇస్తుండ్రు. మనం వాళ్ళని గురించి ఏమనే దానికి లేదు. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడున్న ఎమ్మెల్యే మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి పనులు ఎలా చేస్తారు? అది ఆయన చేస్తున్నాడు బాగానే. అభివృద్ధి పరంగా ఎలా ఉంది? అభివృద్ధి చేస్తూనే ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ జగన్ ఓడిస్తాను అంటున్నారు, దాని గురించి ఏమంటారు? దాని గురించి నాకు నేనేం చెప్పలేను. దాని గురించి నా వయసు అంతా అంతే కదా. సో ఏదైనా సరే జగన్ ప్రభుత్వం అయితే మీకు బాగుంది అంటారు. కాబట్టి జగన్ ప్రభుత్వంలో పెట్టిన పథకాలు, అమ్మఒడి కానీ ఏదైనా పథకాలు కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ ఏ గవర్నమెంట్లో చూసారా, ఇదే గవర్నమెంట్లో చూస్తున్నారా? ఇప్పుడు ఈ గవర్నమెంట్లోనే అప్పుడు కొద్ది గోపాలు ఇచ్చింటారు, ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నాడు. ఇప్పుడు జగన్ ఎక్కువ ఇస్తున్నాడా? సో ఈ పథకాలన్నీ మంచి ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలు వస్తుండే. కొంతమందికి వస్తుండే, కొంతమందికి రావడంలే. కొన్ని అమలు చేసినాయి రావడంలే, కొంతమందికి ఇవ్వలే, కొంతమందికి ఇచ్చిండ్రు, ఇస్తూనే ఉన్నారు. సో మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలంటారు. వాలంటీర్లు వస్తున్నారు ఇంటింటికి? పెట్టిన వాలంటీర్లు వస్తారు. పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంది. మీరు ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ వాలంటీర్లు వ్యవస్థ ప్రజలందరికీ ఉపయోగపడే వ్యవస్థేనా వాలంటీర్లు అనేది? వాళ్ళు లేకుంటే అగసాట్లు కాదు, బాగానే చేస్తున్నారు సదుపాయాలు బ్రహ్మాండంగా. బాబాయ్ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? మేము జగన్ రావాలనుకుంటున్నాం. జగన్ ఎందుకు జగన్ మళ్ళీ అనుకుంటున్నాం? జగన్ అందరికీ న్యాయం చేసిల్లా. మరి ఈ జగన్ పెట్టిన పథకాలు ఏ గవర్నమెంట్లో అయినా చూసారా? ఇలాంటి పథకాలు ఈ గవర్నమెంట్లో చూస్తున్నారు? జగన్ సొమ్ము తిన్నోడు ఎవరు లేడు. ప్రతి ఒక్క ఇంటికి చెందింది జగన్ సొమ్ము. కుల మతం ఎన్ని చూడకుండా ఏం లేదు, అందరికి ఇచ్చిండు. కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రతి ఒక్క నాయకుడికి అందినాయి. ఇప్పుడు మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి బాగానే చేస్తుండు. తెలుగుదేశం పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చింది, జగన్ ఓడిస్తామంటున్నారు. ఏడ ఓడిచ్చేది? అంత లేదు. అంత లేదంటారా? పెన్షన్ అయితే టైంకి వస్తుందా బాబాయ్? పరంగా ఎలా రోడ్లు ఉన్నాయి మీ ఊరికి? ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మంచిగానే ఉందా? బ్రహ్మాండంగా ఉన్నాయి. మళ్ళీ జగన్ ప్రభుత్వమే రావాలంటే రావాలా? ఎందుకంత అభిమానం జగన్? మాకు జగన్ అంటే అందరికి న్యాయం చేసిండు. ఉన్నోడికి లేనోడికి ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి సొమ్ము తిన్నోడే కాదు, ప్రతి ఒక్క ఇల్లు తిన్నోళ్ళే, తిన్నోళ్ళు ఎవరు లేరు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ రావాలనుకుంటున్నారు. ఎందుకు జగన్ అనుకుంటున్నారు? మళ్ళీ జగన్ అందరికి రైతు భరోసా అంటే, పింఛన్లు అంటే ఎన్ని ఇస్తుండే, అమ్మ ఒడి 40 ఏళ్ళకు వీళ్ళందరికీ సాయం చేస్తలేడు. మరి అవన్నీ ఇచ్చినప్పుడు ఆయనకే ఎవరికి ఎత్తరు. ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వాళ్ళు ఇచ్చారు. వాలంటీర్గా వచ్చి ఇంటింటికి ఇచ్చిండ్రు డబ్బు. సదుపాయాలు అందిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడే వ్యవస్థేనా? వాళ్ళు బాగానే చేస్తుంటారు. ఇప్పుడు చూస్తున్నట్లయితే రైతు భరోసా కానీ, అమ్మ ఒడి కానీ, పిల్లలకి కానీ అందరికీ వేస్తున్నాడు. పథకాలు అన్ని ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలైనా ఉపయోగపడుతున్నాయి. మళ్ళా ఏ గవర్నమెంట్లో చూసారు ఇలాంటి పథకాలు? ఏ గవర్నమెంట్ ఇచ్చి అంతకుముందు ఈ గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ ఇవ్వలేదు కదా. ఈ గవర్నమెంటే కదా అమ్మ ఒడి అంటే, రైతు భరోసా లాంటివి ఇవన్నీ ఇస్తుండే, 40 ఏళ్ళకి ఇస్తుండే. ఇంకా ఈయన వాళ్ళకి ఎవరు అందరు తీసుకుంటుండే, అందరికి బాగానే చేస్తుండే. ఇంకా ఇచ్చిన వాళ్ళకి ఉత్త వాళ్ళకి ఎత్తరా? జగన్ అభివృద్ధి పరంగా ఎలా ఉంది ఊరు? ఊరు బాగానే ఉంది. రోడ్లు బాగానే ఉన్నాయి, అందరు బాగానే ఉంటారు. బాగానే ఉన్నాయి. జగనే రావాలి మాకు.